నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, న్యూమరాలజీ ప్రకారం మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాము, రకరకాలుగా న్యూమరాలజీలో మనం చూసుకుంటూ ఉంటాం కదా. అయితే బ్యాంక్ అకౌంట్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీద కూడా డిపెండ్ అయ్యి మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా న్యూమరాలజీ ప్రకారం? తప్పకుండా అండి. ఇప్పుడు న్యూమరాలజీ అంటే నెంబర్స్. నెంబర్స్ అనేవి మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతిరోజు మన లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయి. అవన్నీ వాటి ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ నెంబర్ ఏంటి అని అడిగితే మీరు ఫలానా ఒక నెంబర్ చెప్పారు, దాన్ని ఒక నెంబర్ రూపంలోనే చెప్పారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే నెంబరే. మీరు ఏ టైంకి స్టూడియోకి వస్తారు అంటే నెంబరే. టైం అనేది కూడా నెంబరే. మీరు ఏ రోజు ఫలానా ఊరికి వెళ్తున్నారు, లేదంటే ఏ రోజు ఫలానా ఊరి నుంచి వచ్చారంటారు, అది కూడా నెంబరే. ప్రతి ఒక్కటి కూడా నెంబరే మనకి. సో ఈ నెంబర్స్ అనేవి మనకి బాగా ఇష్టమైన నెంబర్స్ కానీ, మనకి సంబంధించిన నెంబర్స్ని కానీ మనం ఎన్నుకుంటే మనం లైఫ్లో ఎదిగే ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో రెండు నెంబర్స్ అంటే రెండు డిఫైన్ చేస్తాం నెంబర్స్ని. ఒకటి బర్త్ నెంబర్ అంటాం, ఒకటి డెస్టినీ నెంబర్ అంటాం. ఉదాహరణకి ఒక వ్యక్తి 28 డిసెంబర్ 1983 పుట్టాడు అనుకుందాం. 83వ సంవత్సరం. ఈ 28 అనేది తారీఖు. ఆ తారీఖుని 2 + 8 = 10. ఆ 10లో 0 తీసేస్తే 1. సో ఆ వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ ఏంటంటే 1. దాన్ని బర్త్ నెంబర్ అంటాం మనం. అదేవిధంగా డెస్టినీ నెంబర్ అంటే ఈ బర్త్ నెంబర్ అనేది ఈ వ్యక్తిని దాదాపుగా 28 సంవత్సరాల నుంచి 32, 33 సంవత్సరాల వరకు ఈ నెంబర్ 1 అనే ఒక పవర్ అనేది ఈ వ్యక్తి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అబ్బాయిలో మార్పు అనేది వస్తుంది ఆటోమేటిక్గా. అంటే జనరల్గా పెళ్ళయ్యే వయసు అది. పెళ్ళయింది కదా, మారాడు, కొంచెం చక్కబడ్డాడు అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ అది పెళ్లి గురించి కాదు. అది ఈ నెంబర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో, ఆ డెస్టినీ నెంబర్ ఎప్పుడైతే రూల్ చేయడం స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తిలో ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది. అంటే వాడు అప్పటి వరకు ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా, లేదంటే ఎంత పోకిరి వేషాలు వేసినా కానీ ఆ నెంబరు టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అనేది మారిపోతాడు. సో ఇది బర్త్ నెంబర్ అయిపోయింది. డెస్టినీ నెంబర్ ఏంటి? మనం టోటల్ మొత్తం మన డేట్ ఆఫ్ బర్త్ని 28/12/1983 ఇవన్నీ కుడితే 34 అని ఒక నెంబర్ వస్తుంది. సో 34ని ప్లస్ మళ్ళీ సింగిల్ డిజిట్ తీసుకొస్తే 3 + 4 = 7. సో ఈ వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 7. ఇప్పుడు ఈ వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు బిజినెస్ చేస్తే ఈ బిజినెస్కి కూడా మనకు 2 కావాలి. ఒకటేంటి? లక్ ఉండాలి. బిజినెస్ ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ చేయలేరు. ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ మనం చేయలేము. ఒకవేళ మనకు నచ్చిన బిజినెస్, మనం చేయగలిగే బిజినెస్ చేసినా వాటిల్లో కూడా లక్ ఉండాలి. ఎన్నో మంది ఈ చిన్న చిన్న విషయాలు తెలియక వేలు, లక్షలు, కోట్లు కూడా నష్టపోతున్నారు. సో బర్త్ నెంబర్ అనేది మనకి ఏం చేస్తుందంటే మన లక్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎలా లక్ని ఎన్హాన్స్ చేస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇదే ఉదాహరణ 28వ తారీఖు అంటే 1 అని నేను చెప్పాను. ఇప్పుడు అతను కార్ నెంబర్లో కూడా 1, బైక్ నెంబర్లో కూడా 1, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కూడా 1, మొబైల్ నెంబర్లో కూడా 1. ఈ 1 రకరకాలుగా ప్రతిరోజు వివిధ రంగాల్లో కనుక ఇవి మనం యూజ్ చేయగలిగితే ఈ 1 పవర్ అనేది అతన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో 1 అనేది ఆటోమేటిక్గా తనకి లక్ అనేది వచ్చేస్తుంది తనకి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ ఎప్పుడు వాడాలంటే మన లైఫ్లో ఏమైనా ఆటంకాలు ఉన్నాయి, ఎంత కష్టపడినా ఆటంకాలకి ఒక విముక్తి అనేది కలగట్లేదు, ఏదో ఒక అడ్డంకు అంటే నోటి దాకా వచ్చి పోతుంది. సో ఇలాగ ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు ఏం చేయాలంటే డెస్టినీ నెంబర్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్కి వస్తే, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్లో కూడా రకరకాలుగా మనం తీసుకోవచ్చు. లక్ బాగా ఎన్హాన్స్ చేసుకోవాలంటే కనుక మనం మన బర్త్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ బర్త్ నెంబర్ని మన అకౌంట్ నెంబర్ టోటల్ కింద పెట్టుకోవచ్చు. సో టోటల్ అంటే ఇప్పుడు రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి. SBI అని, ICICI అని, HDFC అని చెప్పి రకరకాల బ్యాంకులు ఉన్నాయి. ప్రతి ఒక్క బ్యాంక్ కూడా వాళ్ళంతా ప్రత్యేకత ఉంది. కొన్ని బ్యాంక్కి 6 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని 11 డిజిట్స్, కొన్ని 16 డిజిట్స్, కొన్ని 18 డిజిట్స్, కొన్ని 10 డిజిట్స్, అలా రకరకాలుగా ఉంటాయి. మీరు ఏ బ్యాంక్లో తీసుకున్నా కానీ మీకు వచ్చిన ఒక అకౌంట్ నెంబర్ని కూడితే మీ బర్త్ నెంబర్ కానీ, మీ డెస్టినీ నెంబర్ కానీ, లేదంటే మీ లక్కీ నెంబర్లో కానీ రావాలి. సో సాధారణంగా ఇది
ఒక గవర్నమెంట్ బ్యాంక్స్‌లలో జరగడం అనేది చాలా కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్‌లలో వాళ్ళు ఏ ఆటోమేటిక్‌గా అకౌంట్ జనరేట్ ఇస్తే అవుతది కాబట్టి, ఇది ఏ నంబర్ వస్తే అది మనం తీసుకోవాల్సొస్తది. అదే మనం ప్రైవేట్ బ్యాంక్స్‌లలోకెళ్తే యాక్సిస్ బ్యాంక్ గాని, ఐసీఐసీఐ గాని, హెచ్‌డిఎఫ్‌సి గాని, మన యెస్ బ్యాంక్ గాని, సిటీ బ్యాంక్ గాని, కోటక్ మహీంద్రా బ్యాంక్ గాని, ఇలాంటి బ్యాంక్స్‌లో వెళ్తే మనకి మన చాయిస్ నంబర్స్ వాళ్ళు ఇచ్చే ఒక అవకాశం ఉంది. ఓకే. అంటే స్టార్టింగ్ సీరీస్ కొన్నుంటాయి. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ అయితే 7777 అని, హ్మ్. ఇంకా మన కోటక్ బ్యాంక్ అయితే 00480 అని సంథింగ్ ఏదో స్టార్ట్ అవుద్ది. హ్మ్. ఈ స్టార్టింగ్ 3 డిజిట్స్, 4 డిజిట్స్ లేదా 5 డిజిట్స్ ఇవి కామన్ ఉంటాయి. మిగతా ఒక 5 డిజిట్సో, 6 డిజిట్సో మనకి చాయిస్ ఇస్తారు. హ్మ్. ఆ 5 డిజిట్స్, 6 డిజిట్స్ మన లక్కీ నంబర్స్ కానీ, మన బర్త్ నంబర్స్‌కి రిపిటేషన్స్ కానీ, మన డెస్టినీ నంబర్ రిపిటేషన్స్ కానీ తీసుకొని, ఈ టోటల్ కూడా మన బర్త్ నంబర్ గాని, మన డెస్టినీ నంబర్ గాని, లేదంటే మన లక్కీ నంబర్స్ కానీ వచ్చేటట్టు మనం వచ్చేటట్టు. తీసుకుంటే, హ్మ్. మనకి చాలా అద్భుతాలు జరుగుతాయి బ్యాంక్ అకౌంట్స్‌లో. ఓకే. రెండోదేంటంటే, ఈ ఒక 3 నెగెటివ్ నంబర్స్ ఉంటాయి. ఆ 3 నెగెటివ్ నంబర్స్ ఇది అందరికీ నెగెటివే. ఎస్పెషల్లీ బ్యాంక్ అకౌంట్‌లో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. ఆ నంబర్స్ ఏంటంటే, నంబర్ 4, 7, 8. ఈ 4, 7, 8 అనేవి 3 కూడా బ్యాంక్ అకౌంట్ నంబర్స్‌లో ఉండొచ్చు. ఓకే. 10 డిజిట్స్ ఉన్నాయి. ఆ 10 డిజిట్స్‌లో కూడా ఎక్కడో చోటన 4, 7, 8 4 సార్లు రిపీట్ అయింది, 3 సార్లు రిపీట్ అయింది, లేదంటే 2 సార్లు రిపీట్ అయింది. అంతవరకు బానే ఉంది. హ్మ్. కానీ ఇదంతా కూడితే 4 రావద్దు, 7 రావద్దు, 8 రావద్దు. ఓకే. ఇదొక్కటి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకుంటే గనుక చాలా అద్భుతాలు చూడొచ్చు. ఓకే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన రంగాలు, డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ వీళ్ళందరికీ కూడా 4, 8 బాగా కలిసొస్తుంది వీళ్ళకి. హుహు. సో, హ్మ్. వీళ్ళు ఇలాంటి వాళ్ళు 4, 8 పెట్టుకోవచ్చు. హ్మ్. ఐరన్ బిజినెస్ వాళ్ళుంటారు. ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, లేదంటే మన కోల్ మైన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, హ్మ్. రియల్ ఎస్టేట్ లేబర్ కాంట్రాక్టర్, సప్లయర్స్ ఉంటారు. వీళ్ళందరూ టోటల్ బ్యాంక్ నంబర్ వచ్చేసి 8 పెట్టుకోవచ్చు వీళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళు చేసేది శనికి సంబంధించిన వృత్తి హ్మ్. కాబట్టి, వాళ్ళకి శని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది సహకరిస్తాడు. కాబట్టి, శని సహకరిస్తూనే ఉంటాడు వాళ్ళకి. హ్మ్. సో, అలాంటి వాళ్ళు ఆ నంబర్ తీసుకోవాలి. ఇక మిగతా రకరకాల వ్యాపారులున్నారు. ఇప్పుడు లేడీస్‌కి సంబంధించిన కాస్మెటిక్స్, వాచెస్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ గూడా హ్మ్. శుక్రుడికి సంబంధించినవి. ఏదైనా బ్యూటీ, అట్రాక్టివ్ ఇలా ఉండే అన్నీ గూడా శుక్రుడికి సంబంధించినవి. బేకరీ గానీ, మన కేక్స్ కానీ, హ్మ్. మనం వేసుకునే దుస్తులు గానీ, గాగల్స్, వాచెస్, ఆర్నమెంట్స్ ఇవన్నీ గూడా శుక్రుడికి సంబంధించినయి. ఓకే. ఈ శుక్రుడికి సంబంధించిన వాళ్ళందరూ గూడా 6 నంబర్ టోటల్ కింద తీసుకోవాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు. ఓకే. అదే విధంగా ఇప్పుడు బిజినెస్‌లో ఉంటారు. కొంచెం హార్డ్ కోర్ బిజినెస్, టఫ్ బిజినెస్, కాంపిటీషన్ బిజినెస్‌లో ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌సిఓ డిజిటల్ మార్కెటింగ్ అంటేనే చాలా కాంపిటీటివ్ బిజినెస్. అవును. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. సో, వీళ్ళందరూ గూడా ఒకటో నంబర్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న నంబర్ గాబట్టి అది ఖచ్చితంగా 1 నంబర్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుందనమాట. ఇట్లా ప్రతి ఒక్క కేటగరీ, ప్రతి ఒక్క పర్సన్‌ని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి, వాళ్ళు చేసే ఒక వృత్తిని బట్టి, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ కానీ, వాళ్ళ కరెంట్ అకౌంట్ గానీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ నంబర్స్ మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే గనక, ఎవరికైనా నంబర్స్ కావాలంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. చెప్పాలంటే నేను ఒక వీడియో ఇంగ్లీష్‌లో చేశాను. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఒక వీడియో చేశాను. ఓకే. హౌ టు చూస్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ యాస్ పర్ న్యూమరాలజీ అని చెప్పి. ఓకే. అది దాదాపుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉందది. హ్మ్. ఎవరు సెర్చ్ చేసినా గానీ ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో నాదే వచ్చేస్తది. వస్తుందది. ఓకే. సో, దాంట్లో ఏంటంటే చాలా క్లియర్‌గా డిఫైన్ ఇప్పుడు మనం ఎంత క్లియర్‌గా డిఫైన్‌గా చెప్పానో నేను అదే విధంగా అంత క్లియర్‌గా చెప్పాను దాంట్లో ఆ వీడియోలో కూడా. ఓకే. సో, ఆ ఒక్క వీడియో వల్ల చాలా మందికి ఉపయోగపడిందది. హ్మ్. ఎంతో మంది ఎన్నో విధాలుగా వాట్సాప్‌లో గానీ, ప్లస్ మన ఈమెయిల్ ద్వారా గానీ, కొందరు డైరెక్ట్‌గా కాల్ చేసి కూడా చాలా మంది మన దగ్గర కన్సల్టేషన్ అనేది పొందారు దానివల్ల. ఓకే. చాలా మందికి చాలా లాభాలు కుదిరాయి. అదే విధంగా కొందరు జనరల్‌గా అడుగుతుంటారు, గురువుగారు ఏ బ్యాంక్‌లో ఏస్తే మనకి డబ్బులు ఎక్కువగా నిలవ ఉంటాయి? ఏ బ్యాంక్‌లో ఏస్తే మనకి డబ్బులు ఎక్కువగా అప్పుల పాలైపోతాం అని చెప్పి జనరల్‌గా అంటారు. సో, నా రీసెర్చ్ ప్రకారం డబ్బు మీకు రెట్టింపు పెరగాలి అంటే గనక ఐసీఐసీఐ బ్యాంక్ ఈజ్ నంబర్ 1. ఓకే. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీ డబ్బనేది అవుతుంది. రెట్టింపు అవుతూనే ఉంటుంది మెల్లగా. ఎస్‌బీఐ బ్యాంక్. ఎస్‌బీఐ బ్యాంక్‌లో కూడా మీకు డబ్బు రెట్టింపు అవుతుంది. ఎప్పుడు మీరు ఇన్ కేస్ మీ దగ్గర ఒక అడిషనల్ మనీ ఉంది. అక్యుములేట్ అవుతుంది. అది ఏం చేసుకోవాలో తెలియట్లేదు. ఒక సేవింగ్స్ చేద్దాం, లేదంటే ఒక ఫిక్స్డ్ చేద్దాం, లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ కొందాం అనుకునేలాగా ఉంటే గనుక మీరు ఎస్‌బీఐలో ఇన్వెస్ట్ చేయండి. ఎస్‌బీఐ చాలా మంచిది. అంటే ఇది బ్యాంక్ పరంగా నేను చెప్పట్లేదు. న్యూమరాలజీ ప్రకారంగా ఆ బ్యాంక్ వచ్చే ఒక నంబర్స్‌ని బట్టి నేను చెప్తున్నాను మీకు. ఓకే. అదే విధంగా మనకి ఈ లోన్స్ బాధితులు ఎక్కువగా ఉంటారు మీరు చూస్తే. హ్మ్.
అవును. వాళ్ళని అడగండి ఎప్పుడైనా సరే మీరు ఏ బ్యాంక్‌లో ఉన్నారని చెప్పేసి. వాళ్ళు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉంటారు. అవును. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా లోన్‌కి బాధితులే ఉంటారు. ఓకే. వాళ్ళకి అవసరం లేకపోయినా లోన్ తీసుకుంటారు. హ్మ్. మ్యారేజ్ ఉంది. వాడి దగ్గర ఒక 4,00,000 ఉన్నాయి. బ్యాంక్ ఇస్తుంది కదా! నెలకు ఒక 5,000, 10,000 కడదామని చెప్పి ఇంకో 2, 3 లక్షలు తీసుకుంటాడు. ఒక ₹1,00,000 ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌గా గోవా తీసుకెళ్ళి పార్టీ ఇస్తాడు. హ్మ్. బ్యాచిలర్ పార్టీ. ఆ అప్పు వాడు తీర్చుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. సో, ఎక్కువగా లోన్స్‌కి సఫర్ అయ్యి, లోన్స్‌లో కట్టుకుంటూ ఈఎంఐస్ కట్టుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు ఎవరంటే, ఈ హెచ్‌డీఎఫ్‌సీ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నవాళ్ళు. ఓకే. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళంతా మోడరేట్ ఉంటారు. అలా ఓకే. ఎలా అంటే, అమ్మో! నా డబ్బు తీస్తే ఏమైనా ఖర్చయిపోతదేమో, ఆ భయంతోనే ఉంటారు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. హ్మ్. సో, ఇదంతా కూడా నేను చూసిన ఒక అనుభవంతోనే నేను చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ రోజులు ఉండాలి, మంచి రిటర్న్స్ రావాలంటే ఎస్‌బీఐ బ్యాంకు. లోన్స్ నుంచి మీకు విముక్తి కలగాలి అంటే, మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతాని మూసేసి, ఈ ఐసీఐసీఐ బ్యాంక్‌లోనో లేదా ఇంకో బ్యాంక్‌లోనో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ లోన్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. మీ డబ్బులు రెగ్యులర్‌గా ప్రాసెస్ అవ్వాలి, రెగ్యులర్‌గా రొటేషన్‌లో ఉండాలి, మంచి రొటేషన్ ఉండాలి, మంచి రాబడి రావాలి అనుకునేలా ఉంటే గనక ఐసీఐసీఐ ఐసీఐసీ. బ్యాంక్ ఇస్ ద నంబర్ 1 బ్యాంక్. ఓకే. సో, ఇలా గనక మనం ఒక లక్కీ బ్యాంక్‌ని, ఒక లక్కీ అకౌంట్ నంబర్‌ని గనక ఓపెన్ చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయండి మీ లైఫ్‌లో. ఓకే. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్‌లో గూడా ఇంత ఉంది అనేది ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. థాంక్ యూ.